శ్రీరామనవమి వచ్చిందంటే మనకు వెంటనే గుర్తొచ్చేది పానకం. అసలు శ్రీరామనవమి రోజున పానకం ఎందుకిస్తారో తెలుసా? భక్తుల నమ్మకం ప్రకారం శ్రీరామునికి బెల్లంతో చేసే పానకం చాలా ఇష్టం. అందుకే ఆ రోజున స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. పురాణాల్లో కూడా ఒక కథ ఉంది. శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చినప్పుడు ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు. మరొక ముఖ్యమైన కారణమేమిటంటే శ్రీరామనవమి ఎక్కువగా వేసవికాలంలో వస్తుంది. ఆ సమయంలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే శరీరాన్ని చల్లబరచడానికి బెల్లంతో చేసే పానకం తయారుచేస్తారు. పానకంలో వేసే మిరియాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బెల్లం మన శరీరానికి అవసరమైన ఐరన్ కూడా ఇస్తుంది. అందుకే శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా అందరికీ పంచుతారు. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు పానకం తాగితే కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. జై శ్రీరామ్. వీడియో నచ్చిందా? లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.